అందరికీ జేబీఎంలు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు. ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఈరోజు మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉదయగిరి తాలూకా వరికుంటపాడు మండలం వరికుంటపాడు పంచాయతీలో గల ఎస్టీ కాలనీ గిరిజనులు మా దృష్టికి సమస్య తెచ్చారు. అది ఏమిటంటే గత 6 నెలల క్రితం ఎస్టీ కాలనీలో సమరస్థ ఫౌండేషన్ సహకారంతో రామాలయం నిర్మించుకొని ఆ రామాలయాన్ని ప్రారంభించుకునే దశలో పక్కనే ఉన్నటువంటి చర్చి వారు మా గిరిజనుల చర్చికి పోరనేటువంటి ఉద్దేశంతో ఎలాగైనా సరే ఆ రామాలయ ప్రారంభోత్సవాన్ని ఆపాలని ఇద్దరు గిరిజనుల మధ్య తగాదాలు పెట్టి ఒక చిన్న బాలిక మీద అసత్య ప్రచారం చేసి ఫోక్సా యాక్ట్ ప్రకారం కేసు కట్టించి అతన్ని దాదాపు 6 నెలల నుంచి జైల్లో మగ్గబెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఫోక్సా యాక్ట్ ప్రకారం కేసు కడితే అందులో నిరూపణ లేదు, టెస్టింగ్ లేదు, డిఎన్ఏ పరీక్షలు లేవు. సరే, అది వాస్తవాలు కోర్టులో వాళ్ళు కోర్టు జడ్జిగా తెలుస్తారు, అది వేరే విషయం. గౌరవ కోర్టు జడ్జిగా తెలుస్తారు. అయితే ప్రాథమికంగా ఎలాంటి విచారం లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా మన అబ్బాయి పేరు సౌరవ్ మాలాద్రిని అనవసరంగా 6 నెలల నుంచి జైల్లో పెట్టున్నారు. మేము 2-3 సార్లు లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఛార్జ్ షీట్ దఖాలు చేస్తే ఆ అబ్బాయిని పాపం రిలీజ్ చేస్తా ఉంటున్నారు. చూడండి, అమ్మాయి చిన్న పాప, 6 మంది పిల్లలు. ఈరోజు ఆ కుటుంబ పోషణ జరక్క ఈమె 10 ఎకరాల వేరుశనగ తోటలో కాపలాగా చేరి తన బిడ్డలను పెట్టుకొని బ్రతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మేము అడుగుతున్నాం, ఈ భారతదేశంలో స్వతంత్రం నిజంగా యానాదులకి గిరిజనులకు ఉందా అంటున్నాం. ఎందుకంటే 6 నెలల చుట్టూ కాళ్ళు అరిగేట్టుగా పోలీస్ స్టేషన్ చుట్టూరు ఆ వరికుంటపాడు ఎస్టీ కాలనీ గిరిజనులు తిరుగుతుంటే 1-2 కాదు, ఒక ఆమె పెద్ద ఆమెది మేకలు 10 మేకలు చంపేశారు, నో రెస్పాన్స్. ఇంకొక ఆమెది ఏమి చేయకపోయినా కూడా కేసు పెట్టి చేశారు, నో రెస్పాన్స్. ఇట్లా ఏకంగా వాళ్ళ ఇళ్ల మీదకే పడి ఎవరో ఒక సేటు జగిత్యాలలో అక్కడ పనిచేసేటువంటి సేటు ఒకడు ఏడుకొండలంట పేరు, వాడి దగ్గర సంవత్సరంన్నర రోజు పనిచేయించుకున్న ఒక వ్యక్తిని వాడు డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చేస్తే పోలీసులతో వాళ్ళ ఇంటి మీద పడి దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టి బీరువాలు పగలగొట్టి ఉన్న నగదు కూడా ఎత్తుకుపోయేటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఎంతో గౌరవమైనటువంటి ప్రభుత్వాన్ని, ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకి దళితులకి మేలు చేయమని చెప్తుంటే ఇలాంటి కింద స్థాయి అధికారుల వల్ల ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు గౌరవ ఎస్పీ గారికి గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ సమర్పించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు చర్చి వర్సెస్ రామాలయం గొడవలో గిరిజనులు నలిగిపోతున్నారు. 2 గ్రూపులుగా తయారు చేశారు వీళ్ళు. ఆ 2 గ్రూపుల్లో ఒకతను గ్రామ తలారి, వాడికి సంబంధం లేకపోయినా కూడా అక్కడ హుకుములు జారీ చేస్తూ మేకల్ని కోళ్ళని చంపేస్తూ వీళ్ళు ఎవరన్నా గట్టిగా ఎదిగితే వాళ్ళని కొడుతూ బరిసెలతో పొడుస్తామని బెదిరిస్తుంటే ఒక గ్రామ తలారి, చిన్న తలారి, ఆ తలారిని కూడా లోకల్ ఎంఆర్ఓ కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే మరి ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకైతే అర్థం కాలేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడైనా కూడా అధికారులు స్పందించి అతనికి ఛార్జ్షీట్ వేసి అనవసరంగా జైల్లో మగ్గుతున్నటువంటి ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. త్వరలో కావలి డిఎస్పీ గారు ఛార్జ్షీట్ దఖాలు చేయాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో స్టేషన్ ముందరే వాళ్ళందరూ కూర్చోబెట్టి బైఠాయించి ఆమరణ నిరాహార చేయడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఎస్టీ కాలనీ, నా పేరు రాగిపాలమ్మ. నేను ఆ గుడికి ప్రెసిడెంట్గా ఉంటాను. ఉంటే ఈ సంవత్సరంలో మా ఓడు ఒకడు రాగి మాలకొండయ్య నా దివాలు చంపుతుంటే, ఏంది మా దివాలంటే నువ్వు చంపుతున్నావని నేను అడిగినాను. అడిగితే మాలకొండయ్య 10 మేకలు చంపిండి నాయి. మనం మా తిరుగుకొట్టపాటి మండలము, మాది ఎస్టీ కాలనీ. అయితే నా కారణం, నా బాధ ఏంటంటే రాగి మాలకొండయ్య 10 మేకలు నా చంపిండు.
నేను చంపిన నన్ను కూడా అడవిలో చంపాలని ప్రయత్నం చేసిండు. మళ్ళా మేకలో చంపుతాను నేను బాధపడి అడిగితే ఈటుతో పొడుస్తానంటున్నాడు. ఏదైనా నన్ను ఏ కాడికి వాడు చంపాలనే పట్టుదల. నా దివాలన్నీ, నా ఇండ్లు, నా వాకిలి మొత్తం ఒక పిల్లోని దాక్కుతుంటే వాడిని కూడా చంపాలని వాళ్ళ ప్రయత్నం చేస్తుండ్రు. వాడిని వాళ్ళ అక్క కాడికి పంపించిన.